నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్ట్రీస్ హిస్టరీస్. ఒక దేశం అభివృద్ధి చెందింది అని చెప్పడానికి కొలమానం ఏంటి? ఆకాశాన్నంటే భవనాలా? కోట్లలో లాభాలు గడించే కంపెనీలా? కాదు. ఆ దేశంలో ఉండే సామాన్యుడు ఎంత గౌరవంగా, ఎంత భద్రతతో జీవిస్తున్నాడు అనేదే నిజమైన అభివృద్ధి. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న నార్డిక్ మోడల్. స్వీడన్, నార్వే, డెన్మార్క్ ఈ పేర్లు వినగానే మనకు గుర్తొచ్చేది అత్యున్నత జీవన ప్రమాణాలు. అక్కడ అమలవుతున్న ఆర్థిక విధానమే ఈ నార్డిక్ నమూనా. ఇది స్వేచ్ఛ మార్కెట్కు అనుమతిస్తూనే సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. అధిక పన్నులు, అత్యున్నత సౌకర్యాలు అనే ప్రధాన సూత్రంతో ధనికులపై, పెద్ద కంపెనీలపై భారీగా పన్నులు విధించి ఆ సొమ్మును నేరుగా విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తోంది. సామాన్యుడికి, కోటీశ్వరుడికి మధ్య ఉండే జీవన వ్యత్యాసాన్ని ఈ దేశాలు ఎలా తగ్గించగలిగాయి? అసలు మన భారతదేశానికి ఈ మోడల్ ఏ విధంగా అవసరమవుతుంది? పౌరులందరికీ సమాన గౌరవం, భద్రత కల్పించే ఈ అద్భుత నమూనాపై ఇవాల్టి మిస్ట్రీస్ హిస్టరీస్లో చూద్దాం. ప్రస్తుతం ప్రపంచం ఒక వింత పరిస్థితిలో ఉంది. ఓవైపు టెక్నాలజీ అద్భుతంగా దూసుకుపోతోంది, దేశాల జీడిపి గణనీయంగా పెరుగుతోంది. కానీ మరోవైపు సామాన్యుడికి కనీసం తిండి దొరకడమే కష్టమవుతోంది. సంపద బాగానే సృష్టించబడుతున్నా అది కేవలం కొద్దిమంది ధనవంతుల దగ్గరే పేరుకుపోతోంది. ఇలా సమాజంలో ఒకరి దగ్గర కొండంత ఆస్తి, మరొకరి దగ్గర ఏమీ లేకపోవడం వల్ల ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, రేపటి ప్రపంచ శాంతికి కూడా ఒక పెద్ద ముప్పు. సంపన్నుల అంకెల్లో కనిపిస్తున్న అభివృద్ధి పేదవాడి ఆకలిని తీర్చలేకపోతోంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో లెక్కల పరంగా పురోగతి కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 700 మిలియన్ల మంది నేటికి తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారు. అంటే ప్రతి 10 మందిలో ఒకరికి కనీస అవసరాలు తీరటం లేదని వరల్డ్ బ్యాంక్, ఇతర అంతర్జాతీయ సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పేదరికం పెరగడం ఒక ఎత్తైతే ఉన్న సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవ్వడం మరో ప్రమాదకర పరిణామం. ఆక్స్ఫామ్ నివేదికల ప్రకారం ప్రపంచంలోని టాప్ 10% ధనవంతుల వద్ద భూగోళం మీద ఉన్న మొత్తం సంపదలో 75% పైగా ఉంది. ఈ అసమానత సామాజిక సమతుల్యతను దారుణంగా దెబ్బతీస్తోంది. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని పరిశీలిస్తే అత్యంత ధనవంతుల జాబితాలో అమెరికా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్ వంటి టెక్ దిగ్గజాలు అగ్రస్థానాల్లో కొనసాగుతుండగా, ఐరోపా నుండి లగ్జరీ వస్తువుల వ్యాపారి బెర్నార్డ్ అర్నాల్డ్ వారికి గట్టి పోటీనిస్తున్నారు. ఆసియా ఖండం నుండి భారతదేశానికి చెందిన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, చైనాకు చెందిన జాంగ్ ఇమింగ్ వంటి వారు ప్రపంచ స్థాయి సంపన్నుల జాబితాలో కీలక స్థానాలు ఆక్రమించారు. ఈ ధనవంతుల సంపద ప్రధానంగా సాంకేతికత, కృత్రిమ మేధ, ఇంధన రంగాల్లోని స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ప్రతిరోజు మారుతూ ఉంటుంది. ఈ పరిస్థితులకు ప్రధాన కారణం లాభమే పరమావధిగా పనిచేసే బహుళ జాతి సంస్థలు, అంటే ఎంఎన్సీస్, అంతర్జాతీయ ఆర్థిక శక్తులు. మార్కెట్లను తమ గుప్పిట్లో ఉంచుకొని వనరులను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ శ్రామికులకు తక్కువ వేతనాలు ఇవ్వడం ద్వారా ఇవి తమ లాభాలను పెంచుకుంటున్నాయి. వీరికి తోడుగా బిగ్ టెక్ దిగ్గజాలు, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు అదృశ్య ఆర్థిక శక్తులుగా పనిచేస్తున్నాయి. డేటా అల్గారిథమ్స్ ద్వారా వినియోగదారుల అలవాట్లను నియంత్రిస్తూ, మార్కెట్ పోటీని దెబ్బతీస్తూ తమ గుత్తాధిపత్యాన్ని చాటుకుంటున్నాయి. దీనివల్ల చిన్న తరహా పరిశ్రమలు నాశనమై ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. సామాన్య కుటుంబాల పరిస్థితి గమనిస్తే ఇంటిల్లిపాది కష్టపడినా కొనుగోలు శక్తి రాను రాను క్షీణిస్తోంది. ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే దానికి అనుగుణంగా వేతనాలు పెరగటం లేదు. ఫలితంగా మధ్యతరగతి, అట్టడుగు వర్గాల ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సంపద కేంద్రీకరణ కేవలం ఆర్థిక వ్యవస్థకే పరిమితం కాకుండా విద్య, వైద్యం, గృహ నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ధనవంతులు తమ పిల్లలకు అత్యున్నత విద్యను అందించగలుగుతుంటే పేదలు కనీస ప్రాథమిక విద్యకు కూడా నోచుకోలేకపోతున్నారు. ఇది తరతరాలుగా పేదరికాన్ని వారసత్వంగా మిగులుస్తోంది. ఆర్థిక అస్థిరత భవిష్యత్తులో సోషల్ వార్కు దారితీసే అవకాశం ఉంది. ఆకలి, నిరాశ పెరిగినప్పుడు అది హింసకు, విద్వేషానికి దారితీస్తుంది.
ప్రజల మధ్య ఉన్న ఆర్థిక అగాధం పెరిగితే ప్రజాస్వామ్య వ్యవస్థలు కుప్పకూలిపోయి సామాజిక జీవనం అతలాకుతలమవుతుంది. ఈ అసమానతలను అరికట్టాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని అంతర్జాతీయ ఆర్థిక నమూనాలను పరిశీలించాల్సి ఉంది. ముఖ్యంగా స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ వంటి దేశాలు అనుసరిస్తున్న నార్డిక్ మోడల్ ఒక ఆశాదీపంలా కనిపిస్తుంది. ఇక్కడ స్వేచ్ఛ మార్కెట్ ఉన్నప్పటికీ ప్రభుత్వ నియంత్రణ, సంక్షేమం బలంగా ఉంటాయి. ఒక దేశం ఎంత సంపన్నమైనది అన్నది కేవలం ఆ దేశ జీడిపి అంకెల్లోనే ఉందా, లేక అక్కడి సామాన్యుడి జీవన ప్రమాణాల్లో ఉందా? ప్రపంచవ్యాప్తంగా నేడు ఆర్థిక అసమానతలు పెను సవాల్గా మారాయి. ఒకవైపు అపర కుబేరులు, మరోవైపు కనీస అవసరాల కోసం అలమటించే సామాన్యులు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడంలో నార్డిక్ దేశాలు అవలంబిస్తున్న విధానాలేంటి? అమెరికన్ మోడల్లో ఉన్న లోపాలేంటి? సంపద పునఃపంపిణీ ద్వారా సమతుల్య సమాజాన్ని ఎలా నిర్మించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. నార్డిక్ దేశాలు డెన్మార్క్, నార్వే, స్వీడన్ ప్రపంచానికి ఒక అద్భుతమైన ఆర్థిక నమూనాను చూపిస్తున్నాయి. ఇక్కడ ధనికులపై అధిక పన్నులు విధించినప్పటికీ ఆ సొమ్మును తిరిగి ఉచిత విద్య, వైద్యం, సామాజిక భద్రత రూపంలో ప్రజలకే అందజేస్తారు. దీనివల్ల ధనిక పేద వర్గాల మధ్య అంతరం తగ్గి ఆర్థిక అసమానతలను కొలిచే గినీ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది కేవలం ఆర్థిక అభివృద్ధిని మాత్రమే కాకుండా ఒక స్థిరమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుంది. దీనికి భిన్నంగా అమెరికన్ మోడల్ కేవలం ఆర్థిక వృద్ధి, సంపద సృష్టి మీద మాత్రమే దృష్టి పెడుతుంది. అక్కడ సంపద వేగంగా పెరిగినప్పటికీ సరైన సామాజిక భద్రతా వలయం లేకపోవడం వల్ల పేదరికం, నేరాలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశమైనప్పటికీ అమెరికాలో అసమానతలు ఆందోళనకర స్థాయిలో ఉండటం గమనార్హం. కేవలం సంపదను పోగు చేయటం కంటే ఆ సంపద అందరికీ సమానంగా అందటమే నిజమైన అభివృద్ధి అని స్లోవేనియా వంటి దేశాలు నిరూపిస్తున్నాయి. అసమానతలను అరికట్టడానికి వ్యవస్థాగత మార్పులు అనివార్యం. ఆదాయం పెరిగే కొద్దీ పన్ను రేటు పెరిగే ప్రోగ్రెసివ్ టాక్సేషన్, ఆస్తులపై విధించే వెల్త్ ట్యాక్స్ వంటి విధానాలను ప్రపంచవ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలి. పన్ను ఎగవేతలను అడ్డుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. సంపద పునఃపంపిణీ అనేది కేవలం ఒక నినాదంగా మిగిలిపోకుండా ప్రభుత్వాల ప్రధాన విధానంగా మారినప్పుడే ధనవంతుల దురాశకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. మరోవైపు కార్పొరేట్ సంస్థలు తమ సామాజిక బాధ్యతను CSR కేవలం ప్రకటనల కోసమే కాకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. తాము పనిచేసే ప్రాంతాల అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ఆ సంస్థలు జవాబుదారీగా ఉండాలి. సంస్థలు ఆర్జించే లాభాల్లో కార్మికులకు కూడా వాటా కల్పించే వినూత్న విధానాలు అమల్లోకి రావాలి. దీనివల్ల కార్మికుల్లో యాజమాన్య భావన పెరగటమే కాకుండా సమాజంలో ఆర్థిక పంపిణీ మెరుగుపడుతుంది. ప్రభుత్వాలు కేవలం జీడిపి అంకెల వెంట పడకుండా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, ప్రజల సంతోషం ప్రాతిపదికన తమ పురోగతిని లెక్కించుకోవాలి. టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ఉపాధి కోల్పోయే వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపడం, యువతకు నైపుణ్య అభివృద్ధి కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. సామాజిక భద్రతా పథకాలను ఉచితాలుగా చూడకుండా భవిష్యత్తులో వచ్చే సామాజిక యుద్ధాలను నివారించేందుకు సమాజ స్థిరత్వంపై చేసే పెట్టుబడిగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ సంస్థల యజమానులు కష్టపడి సంపాదిస్తుంటే ఎవరో అభివృద్ధికి మేమెందుకు పన్నులు కట్టాలనే విచక్షణారహిత సమాధానాలు దేశ భవిష్యత్తును పూర్తిగా దెబ్బతీస్తుంది. ఒక కంపెనీ లాభాలు గడించిందంటే అది ప్రజల కొనుగోలు శక్తి స్థిరంగా ఉన్నందువలనే. అభివృద్ధి అనే పదం వినడానికి బాగుంటుంది, కానీ ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతున్నాయా? ఒకవైపు ఆకాశాన్ని తాకే భవంతులు, మరోవైపు కనీస అవసరాల కోసం పోరాడే కోట్లాది మంది సామాన్యులు. తాజాగా విడుదలైన వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ 2026 భయంకరమైన నిజాలను మన ముందుంచింది. ప్రపంచ సంపద కొద్దిమంది చేతుల్లోనే ఎందుకు బందీ అవుతోంది? దేశాల ఆర్థిక నమూనాలు ఎందుకు విఫలమవుతున్నాయి అనేటువంటి అంశంపై ఇప్పుడు మనం కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక వికృతమైన పిరమిడ్ ఆకారాన్ని పోలి ఉంది. వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ 2026 గణాంకాలు కేవలం సంఖ్యలు మాత్రమే కాదు, అవి మానవ మనుగడలోని అతిపెద్ద వైఫల్యాన్ని సూచిస్తున్నాయి. ప్రపంచంలోని కేవలం 10% మంది ధనవంతుల వద్దే 75% సంపద పోగుపడటం అనేది వనరుల పంపిణీలో ఉన్న భారీ లోపాన్ని ఎత్తిచూపుతోంది.
మరీ ముఖ్యంగా అత్యున్నత స్థాయిలో ఉన్న 0.001% అతి కోటీశ్వరుల సంపద, దిగువన ఉన్న 400 కోట్ల మంది పేదల సంపద కంటే 3 రెట్లు ఎక్కువగా ఉండటం అనేది పెట్టుబడిదారీ విధానం కేవలం కొద్ది మందికి మాత్రమే కొమ్ము కాస్తోందని నిరూపిస్తోంది. బిలియనీర్ల సంపద గత ఏడాది 16% పెరగడం గమనిస్తే ప్రపంచ ఆర్థిక వృద్ధి ఫలితాలు క్షేత్రస్థాయికి చేరకుండానే పై స్థాయిలోనే ఆగిపోతున్నాయని అర్థమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న ఆర్థిక నమూనాలను పరిశీలిస్తే అభివృద్ధి అంటే కేవలం సంపద సృష్టి మాత్రమే కాదని నార్డిక్ దేశాలైన స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ నిరూపిస్తున్నాయి. ఇక్కడ స్వేచ్ఛ మార్కెట్తో పాటు సామాజిక భద్రత మధ్య ఒక అద్భుతమైన సమతుల్యత కనిపిస్తోంది. ధనవంతులపై అధిక పన్నులు విధించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వం ఉచిత విద్య, నాణ్యమైన వైద్యం, సామాజిక రక్షణ కోసం ఖర్చు చేస్తోంది. దీనివల్ల సమాజంలో అట్టడుగున ఉన్న వారికి కూడా కనీస అవసరాల విషయంలో భరోసా లభిస్తోంది. దీనికి పూర్తి భిన్నంగా అమెరికన్ మోడల్ కేవలం పెట్టుబడులు, లాభాల మీద దృష్టి పెట్టడం వల్ల అక్కడ ఆర్థిక అసమానతలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికాలో కేవలం 1% మంది దగ్గరే 40% సంపద పేరుకుపోవడం సామాజిక రక్షణ వ్యవస్థలు బలహీనపడటానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. మన దేశం కూడా అమెరికా దారిలోనే ప్రయాణం చేస్తోంది. ఇది ఎప్పటికైనా నేర సామ్రాజ్యాలు విస్తరించడానికి కారణమవుతుంది. ఆర్థిక అసమానతలను శాస్త్రీయంగా కొలిచే గినీ కోఎఫిషియంట్ సూచీలో దేశాల మధ్య అంతరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్లోవేకియా, నార్వే వంటి దేశాలు అత్యంత సమానత్వ దేశాలుగా నిలుస్తుంటే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భారత్లో పై స్థాయిలో ఉన్న 10% మంది జాతీయ ఆదాయంలో 58% వాటాను అనుభవిస్తుంటే దిగువన ఉన్న 50% మంది ప్రజలు కేవలం 15% ఆదాయంతోనే కఠినమైన జీవనాన్ని గడుపుతున్నారు. మరోవైపు దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ సూచి 63.0కి చేరటం అనేది ఒక గంభీరమైన హెచ్చరిక. సంపద పంపిణీలో ఇంతటి భయంకరమైన వ్యత్యాసాలు ఉన్న చోట సామాజిక అస్థిరత, నేరాలు, ప్రజా విప్లవాలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కేవలం జీడీపీ అంకెలు పెరగడం వల్ల దేశం అభివృద్ధి చెందింది అని అనుకోవడం భ్రమ మాత్రమే. వృద్ధి ఫలితాలు సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అందాలంటే ప్రభుత్వాలు సమ్మిళిత వృద్ధికి పెద్దపీట వేయాలి. సంపదను తిరిగి పేదలకు చేర్చే పునః పంపిణీ విధానాలు, కనీస వేతనాల పెంపు, ప్రభుత్వ రంగంలో విద్య, వైద్య పెట్టుబడులు పెంచడం ద్వారానే భవిష్యత్తులో రాబోయే సామాజిక ఘర్షణలను అరికట్టవచ్చు. ధనవంతుల మితిమీరిన సంపదపై పన్నులు విధించటం, సామాన్యుడి కొనుగోలు శక్తిని పెంచే ఆర్థిక విధానాలను రూపొందించడమే సమాజ స్థాపనకు ఏకైక మార్గం. అప్పుడే ఆర్థిక వ్యవస్థ అనేది కొందరి లాభాల కోసం కాకుండా అందరి సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పొచ్చు. అవకాశాలు ఇస్తే సరిపోతుందా? ఆ అవకాశాలను అందుకునే క్రమంలో ఎవరైనా వెనకబడిపోతే వారిని ఆదుకునే సామాజిక భద్రతా వలయం ఉండాలి కదా. ఒక సామాన్య పౌరుడు తన భవిష్యత్తు గురించి భయం లేకుండా బతకగలిగినప్పుడే ఆ దేశం సురక్షితంగా ఉన్నట్టు లెక్క. నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పెన్షన్లు, సార్వత్రిక ఆరోగ్య బీమా అనేవి ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలు కావు. అవి పౌరుల ప్రాథమిక హక్కులు. ముఖ్యంగా నేడు మనం టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం పొంచుంది. ఇలాంటి తరుణంలో డిజిటల్ సమానత్వం అనేది అత్యవసరం. టెక్నాలజీ కేవలం కొద్దిమంది కోటీశ్వరులను సృష్టించే యంత్రం కాకూడదు. అది సామాన్యుడి చేతికి ఉపాధినిచ్చేది కావాలి. డిజిటల్ అక్షరాస్యత ద్వారానే మనం ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించగలమా, లేక అసమానతలను మాత్రమే సృష్టించగలమా? ఆర్థిక అసమానతలు పరాకాష్ఠకు చేరినప్పుడు సమాజం 2 వర్గాలుగా చీలిపోయి అంతర్యుద్ధాలకు, నేరాలకు దారితీస్తుంది. దీన్ని అరికట్టాలంటే ప్రాథమిక స్థాయిలోనే సమాన అవకాశాల కల్పన జరగాలి. పేదరికంలో పుట్టిన బిడ్డకు ధనవంతుల బిడ్డతో సమానమైన నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందేలా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. కేవలం ఆర్థిక స్తోమత లేదనే కారణంతో ప్రతిభావంతులైన యువత వెనకబడిపోతే అది వ్యవస్థపై వారిలో అసహనాన్ని పెంచుతుంది. కాబట్టి విద్యను వ్యాపార వస్తువుగా మార్చకుండా దాన్ని సామాజిక సాధికారతకు ఆయుధంగా వాడినప్పుడే సమాజంలో అసంతృప్తి తగ్గి శాంతి నెలకొంటుంది. దీంతో పాటు బలమైన సామాజిక భద్రతా వలయం ఏర్పాటు చేయడం అత్యవసరం. నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పెన్షన్లు, సార్వత్రిక ఆరోగ్య బీమా వంటి పథకాలు ప్రజల్లో భవిష్యత్తు పట్ల భరోసాను నింపుతాయి.
సాంకేతిక విప్లవం వల్ల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్న ప్రస్తుత తరుణంలో డిజిటల్ సమానత్వం కూడా కీలకమే. టెక్నాలజీ కేవలం కొద్దిమందికి మాత్రమే ఆదాయ వనరుగా మారకుండా సామాన్య పౌరులకు ఉపాధి కల్పించే దిశగా విధానాలు రూపొందించాలి. డిజిటల్ అక్షరాస్యతను పెంచడం ద్వారా అందరికీ సమాన ఆర్థిక అవకాశాలు కల్పించినప్పుడే సామాజిక యుద్ధం అనే ముప్పును మనం సమర్థవంతంగా నివారించగలం. ధనవంతుల దురాశ అనేది కేవలం వ్యక్తిగత లక్షణం కాదు. అది ప్రస్తుత నియంత్రణ లేని పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టించిన పరిణామం. దీన్ని అదుపు చేయాలంటే నైతిక పెట్టుబడిదారీ విధానం వైపు అడుగులు వేయాలి. కంపెనీలు కేవలం వాటాదారుల లాభాలకే కాకుండా సమాజ శ్రేయస్సుకు, పర్యావరణ పరిరక్షణకు కూడా జవాబుదారీగా ఉండేలా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. కార్పొరేట్ సామాజిక బాధ్యత CSR అనేది ఏదో ఒక చిన్న దాన ధర్మంలా కాకుండా ఆ సంస్థ పొందే లాభాల్లో గణనీయమైన వాటాను ప్రజల కోసం ఖర్చు చేసేలా వ్యవస్థీకృత మార్పులు రావాలి. దురాశకు అంతం పలకడంలో ప్రజా చైతన్యం అతిపెద్ద ఆయుధం. వినియోగతత్వ సంస్కృతి నుండి బయటపడి సుస్థిర జీవనశైలి వైపు సమాజం ఆలోచించాలి. పౌరులు తమ హక్కుల పట్ల, ప్రభుత్వ ఆర్థిక విధానాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రజలు కేవలం ఓటర్లుగా కాకుండా ఆర్థిక విధానాలను ప్రశ్నించే బాధ్యతాయుత పౌరులుగా మారతారో అప్పుడు పాలకులు ధనవంతుల పక్షాన కాకుండా ప్రజానుకూల నిర్ణయాలు తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. సంపద మీద మమకారం కంటే సామాజిక బాధ్యత గొప్పదనే భావజాలాన్ని పెంపొందించడం ద్వారానే ఈ దురాశకు చరమగీతం పాడొచ్చు. భారతదేశం వంటి భారీ వైవిధ్యం ఉన్న దేశానికి నార్డిక్ మోడల్ను యథాతథంగా అమలు చేయడం సవాలుతో కూడుకున్నదే కావచ్చు. కానీ ఆ దేశాల విజయానికి మూలస్తంభాలైన నాణ్యమైన విద్య, అందరికీ అందుబాటులో ఉండే ఉచిత వైద్యం, సామాజిక భద్రత అనే సూత్రాలు మన దేశ ప్రగతికి దిక్సూచిలా పనిచేస్తాయి. పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించి మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే కేవలం GDP వృద్ధి మాత్రమే సరిపోదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. స్కాండినేవియన్ దేశాల మాదిరిగా ప్రభుత్వ పారదర్శకతను, సామాజిక బాధ్యతను మన అభివృద్ధి ప్రణాళికల్లో జోడించినప్పుడే అది నిజమైన సమ్మిళిత వృద్ధి అవుతుంది. నార్డిక్ దేశాల అనుభవాలను మన భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ ముందుకు సాగితే నవభారత నిర్మాణం కేవలం కలగానే మిగిలిపోదు. మానవత్వంతో కూడిన పెట్టుబడిదారీ విధానం మాత్రమే ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారం. సంపద సృష్టించడం తప్పు కాదు, కానీ ఆ సంపద పంపిణీలో అన్యాయం జరిగినప్పుడే సమస్య మొదలవుతుంది. అందరూ బావుండాలి అనే దృక్పథం పాలకులకు, పారిశ్రామికవేత్తలకు అలవడాలి. ఆర్థిక అసమానతలు అనేవి ప్రకృతి సహజమైనవి కావు, అవి మానవ నిర్మితమైనవి. మనం నిర్మించుకున్న వ్యవస్థలే ఈ అగాధాన్ని సృష్టించాయి. కాబట్టి మన ఆలోచన విధానంలో, చట్టాల్లో, ఆర్థిక లక్ష్యాల్లో మార్పులు చేసుకోవడం ద్వారానే ఒక సమానత్వ ప్రపంచాన్ని నిర్మించుకోవడం సాధ్యమవుతుంది. దీన్ని విస్మరించిన ఏ వ్యవస్థ అయినా ప్రజల తిరుగుబాటు ముందు పతనం కాక తప్పదు. పెట్టుబడిదారులారా, మానవత్వంతో ఇప్పటికైనా మేల్కొనండి. భవిష్యత్తును బంగారుమయంగా మార్చుకోండి. వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.